పార్టీ కోసం కష్టపడే వారిని ఆదుకోవడంలో టీడీపీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని మరొకసారి రుజువైందని టీడీపీ తిరుచానూరు అధ్యక్షులు 10వ వార్డు మెంబర్ రమేష్ పేర్కొన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులకు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో తుడా చైర్మన్గా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి డోలస్ గ్రూప్ అధినేత డోలస్ దివాకర్ రెడ్డి పదవి చేపట్టిన నేపథ్యంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విశేష కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఐటీడీపీ తిరుచానూరు అధ్యక్షుడు దామినేడు 10వ వార్డు మెంబర్ రమేష్ ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద 1116 కొబ్బరికాయలను కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. అలాగే రొయ్య ఆసుపత్రి వద్ద దామినేడు ఇందిరమ్మ గృహాల సముదాయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే తమ నాయకుడు డోలస్ దివాకర్ రెడ్డి తుడా చైర్మన్గా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ ముందంజలో ఉంటారని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సుమారు 600 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ, డోలస్ గ్రూప్ సూపర్వైజర్ సోము, శేషు, వేణు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు డాలస్ గ్రూప్ అధినేత డాలస్ దివాకర్ రెడ్డి అన్న గారు తుడా చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా అలిపిరి పాదాల మిట్టి వద్ద 500 టెంకాయలు అర్పించడం జరిగింది. ఇట్లాంటి విజయాలు ఇంకెన్నో ఆయనకి కలగాలని, ఆ దేవుడు ఆశీస్సులు కలగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశయ్య. గోవిందా 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 గోవిందా.